హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మటన్ కీమా శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం కీమా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా పింకిష్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూను కారం, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కిలో కీమాను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మటన్ కీమాకి ఆనియన్స్ ఈ మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని దీంతో పాటుగా 1 స్పూను టొమాటో పేస్ట్ను కూడా వేసుకొని ఇవి 2 బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కీమా కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. 10 నిమిషాల టైం అయితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా శాండ్విచ్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. దానికోసం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. దానిలోకి ఒక 1/2 టీ స్పూను మయోనీస్ని యాడ్ చేసుకొని ఈ స్లైసెస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అలాగే కొద్దిగా టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా అప్లై చేసేసుకోవాలి. దానిపైన మీకు నచ్చిన, మీకు అవైలబుల్గా ఉన్న ఏ చీజ్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మోజరెల్లా కానీ అమూల్ చీజ్ని కానీ యాడ్ చేసుకొని దానిపైన ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కీమా కర్రీని కూడా ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. అలాగే మీకు కావాలి అనుకుంటే ఇక్కడ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని కానీ, క్యూక్యూంబర్ని కానీ, క్యారెట్ కానీ స్లైసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని పైన కాస్త మోజరెల్లా చీజ్ని కూడా యాడ్ చేసుకొని బ్రెడ్ స్లైస్తో కవర్ చేసేసి మీ దగ్గర కనుక శాండ్విచ్ మేకర్ ఉంటే కొంచెం గీని కానీ బటర్ని కానీ అప్లై చేసి శాండ్విచ్ మేకర్లోనైనా టోస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని గీ కానీ బటర్ కానీ అప్లై చేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన మటన్ కీమా శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయి ఇంక దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.